భారత్ పాక్ మధ్య అత్యంత సున్నితమైన అంశాల్లో ఒకటైన సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో పాకిస్తాన్లో నీటి సంక్షోభం, ఆర్థిక నష్టాల భయం పెరిగింది. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇటీవల జరిగిన EU ఇండో-పసిఫిక్ మినిస్టీరియల్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశంపై బహిరంగంగా తన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సింధు నది నీటి ప్రవాహాన్ని ఎప్పుడైనా ఆపగలదు. ఇలా చేయడం ఈ ప్రాంతం సమగ్రత, స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు. ఈ చర్య పర్యావరణ, మానవతా సంక్షోభానికి దారితీస్తుంది అని ఇషాక్ దార్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒక అంతర్జాతీయ వేదికపై పాక్కు భారత్ చర్యల వల్ల ఎదురయ్యే ముప్పును ఆ దేశ ఉప ప్రధాని స్వయంగా అంగీకరించడం గమనార్హం. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన ప్రకటన సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన ఎకోలాజికల్ థ్రెట్ రిపోర్ట్ 2025లోని అంచనాలకు బలం చేకూర్చింది. భారత్ తన సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా నిర్మించిన ఆనకట్టలు, ఇతర జలవనరుల ప్రాజెక్టుల ద్వారా సింధు, దాని సహాయక నదులైన చీనాబ్, జీలం నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశం ఉంది. ఈ నియంత్రణ వల్ల పాక్లో అకస్మాత్తుగా కరువు లేదా ప్రవాహం పెరిగినప్పుడు భారీ వరదలు వంటి పర్యావరణ విపత్తులు సంభవించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.